అంటే ఒక్క సమయంలో మీరు కేసీఆర్ని కూడా సమర్థించారు కదా? కేసీఆర్ని నేను ఎప్పుడు సమర్థించలేదు. ఎందుకంటే ఫస్ట్ నేను తిరుగుబాటు చేసింది ఆయన మీద. కేసీఆర్ ఆ యొక్క భూస్వామి ఆయన దొరబాబు కాబట్టి ఆయన మీద 2008 నుంచే నేను తిరుగుబాటు మొదలుపెట్టాను. 2008లో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుండి అందుకోసం నేను తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా, కోదండరామ్ గారు పొలిటికల్ జేసీ చైర్మన్గా ఆయన ఉన్నాడు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ జేసీగా ఉద్యోగ సంఘాలు చేసి వీళ్ళందరూ రకరకాలు. అప్పుడు నేను తిరుగుబాటు మొదలుపెట్టి తెలంగాణలో కేసీఆర్ తన పైన తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అలాంటి ప్రయత్నంలో మిమ్మల్ని సంప్రదించలేదా? లేదు, ఆయన మనుషులు కానీ నన్ను 100% సంప్రదించారు. ఎప్పుడు శ్రీకృష్ణ కమిటీకి నేను రిపోర్ట్ చేశాను. శ్రీకృష్ణ కమిటీకి కూడా మేము చెప్పాము. ఆనాడు కూడా తెలంగాణ ఇచ్చే ముందు కూడా నేను తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా, నాకు ఇంటలెక్చువల్స్, ఆల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా నాకు మద్దతు చేశారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రెడ్లు అందరూ కూడా నాతో కలిసి వచ్చారు. అన్ని వర్గాల ప్రజలు కూడా కలిసి వచ్చారు. నాతో కలిసి ఉద్యమాలు చేశారు. నాకు అండగా ఉన్నారు వాళ్ళంతా. తెలంగాణలో అలాంటి తిరుగుబడి ఉద్యమాలు చేస్తున్న తరుణంలో శ్రీకృష్ణ కమిటీ వచ్చింది. శ్రీకృష్ణ కమిటీకి కూడా స్పష్టంగా చెప్పాను నేను ఆనాడు జూబ్లీ హాల్లో ఏం చెప్పాను, ఇక్కడ తెలంగాణ పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి. తెలంగాణలో ఇక్కడున్నటువంటి భూస్వాములు, ఇక్కడున్నటువంటి దొరలు, ఇక్కడున్నటువంటి భూస్వాములు, ఇక్కడ ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను 100 సంవత్సరాల నుంచి అణిచివేశారు, కులహీనులుగా చూశారు, అసలు పశువు కన్నా అధ్వానంగా చూశారు ఈ భూస్వాములు ఎస్సీలను, ఎస్టీలను. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎస్సీలు, ఎస్టీలను, బీసీలను కూడా అణిచివేశారు. ఆనాడు రజాకాలను అణిచివేశాడు, నిజాం అణిచివేశాడు, నిజాం పాలనప్పుడు నిజాం కూడా అణిచివేశాడు. తర్వాత ఈ భూస్వాములు, వాళ్ళ తర్వాత వాళ్ళ వారసత్వం పుచ్చుకున్న భూస్వాములు ప్రతి గ్రామంలో దళితులకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు భూములు లేకుండా చేశారు, ఇల్లు లేకుండా చేశారు, మనుషులుగా చూడలేదు, పశువుల కన్నా అధ్వానంగా చూశారు, వీళ్ళని అణిచివేశారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఇస్తే మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రెడ్లు 99% ఉన్న ఈ ప్రజలకు తెలంగాణ అయితే ఇక్కడ ఇట్లా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న వాళ్ళని కాంగ్రెస్ పార్టీ రాజకీయంలోకి ఆహ్వానించింది, పోటీలకు టికెట్లు కూడా ఇచ్చింది పోటీ చేయడానికి. అయితే మీకు ఎందుకు రాలేదు? అప్పుడు ఉద్యమం మొదలైంది. శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత శ్రీకృష్ణ కమిటీ కూడా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేశాది. అప్పుడు సుశీల్ కుమార్ షిండే కేంద్ర హోంశాఖ మంత్రి, సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన కమిటీ ఉన్నది. ఆ కమిటీకి కూడా శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చేశాది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేశాది, సోనియా గాంధీ ఆలోచన చేశాది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసింది. వాస్తవమే కదా, మరి అక్కడ భూస్వామ్యం నమ్మే పరిస్థితి లేదట, ఏం చేద్దాము అనే దాని మీద నన్ను సోనియా గాంధీ పిలిపించుకోవడం జరిగింది. పెడమర్తిని ఉస్మానియా యూనివర్సిటీ చైర్మన్గా ఆయనను పిలిపించుకున్నారు. ఇటు ఉద్యోగ సంఘాన్ని కూడా పిలిపించుకున్నాడు. కోదండరామ్ గారిని కూడా పిలిపించుకొని విడివిడిగా అందరితో కూడా సోనియా గాంధీ మాట్లాడితే మా అభిప్రాయం ఒకటే చెప్పాము, అమ్మా తెలంగాణ ఇవ్వండి, కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రెడ్ల చేతులు పెట్టండి తెలంగాణను. కానీ ఈ భూస్వాముల చేతులు, ఈ కేసీఆర్ చేతులు పెడితే మాత్రం మళ్ళీ మమ్మల్ని అణచివేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి 99% ఉన్న ప్రజల చేతులు తెలంగాణ పెట్టామని చెప్పి అమ్మగారిని కోరాము. రెండవది 1200 మంది బిడ్డలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన బిడ్డలు చనిపోయారు. శ్రీకాంతాచారి కూడా చనిపోయాడని అమ్మగారు చెప్పగానే అమ్మ చలించిపోయి ఏడ్చాది, చాలా దుఃఖపడ్డది. తెలంగాణ ఖచ్చితంగా ఇస్తారని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకున్నది. లేకుంటే కేసీఆర్ పోయి అప్పుడు ఎంపీ కేసీఆర్ పోయి పార్లమెంట్లో మాట్లాడితే తెలంగాణ వచ్చింది కాదు. అదే మీరు ఇంత పెద్ద ఎత్తున ప్రజా సంఘాల చైర్మన్గా ఉద్యమం చేసినప్పుడు తర్వాత మొన్న ఇటీవల 2023 ఎన్నికల్లో టికెట్ ఎందుకు ఆశించారు? అయితే ఒకటినండి, నేను అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కేసీఆర్ని పిలుచుకొని ఇవ్వలేదు. ఒకటైతే మీకు స్పష్టంగా చెప్తాను, కేసీఆర్ని పిలుచుకొని ఇవ్వలేదు. ఎప్పుడు ఆ విషయం పక్కకు 2009 నుంచి 2014 కూడా పార్లమెంట్లో తెలంగాణ ఇవ్వమని మాట్లాడలేదు. తెలంగాణ ఆయన చూసి ఇవ్వలే, మమ్మల్ని అందరినీ చూసి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇస్తారని ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు ఒక మాట, వీళ్ళందరూ టీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. నేను కేసీఆర్ను నమ్మలేదు. ఎందుకంటే ఈ భూస్వాముల సంగతి నాకు మొత్తం తెలుసు, ఈ బడాబాబుల సంగతి నాకు మొత్తం తెలుసు. అది నమ్మలేదు, కాంగ్రెస్ వైపు వెళ్ళాను. అంటే ప్రతి ఒక్కరు టికెట్ ఆశించారు, నాకు టికెట్ ఇచ్చారు. మా కాంగ్రెస్ పార్టీ, మా సోనియా గాంధీ డైరెక్ట్ గా నాకు టికెట్ ఇచ్చారు. కంటోన్మెంట్లో పోటీ చేశాను కదా, ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేయడం జరిగింది. నాకు టికెట్ ఇచ్చారు. ఇక తర్వాత పార్టీ
తర్వాత కొంత నిర్ణయం తీసుకున్నాను. తర్వాత నేను టికెట్ అంటే ఇక అది వేరే పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకు అంటే 2023లో పోటీ చేశారా, అంతకుముందు చేశారా? అంతకుముందు చేశాను నేను. 2000 ఇక్కడ ఏది కంటోన్మెంట్లో పోటీ చేశాను. 2023లో నేను డైరెక్ట్ ఎంపీ టికెట్ అడిగాను. పార్లమెంట్ టికెట్ అడిగితే ఇక దాంట్లో కొంత అంతకుముందే హైకమాండ్ ఇచ్చిన మాట, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి ఉండవలసింది కదా కాంతంను. వాళ్ళకు కంటోన్మెంట్లో ఎప్పుడు పోటీ చేశారు మీరు? నేను 2014 పోటీ చేశాను. తెలంగాణ ఇచ్చిన తర్వాత వెంటనే పోటీ చేశాను. కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ టికెట్ ఇచ్చి మా సోనియామని టికెట్ ఇచ్చారు. మా హైకమాండ్ ఆదేశాల మేరకే నేను కంటోన్మెంట్ మంచి కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం, ఎందుకు గెలవలేకపోయారు? అప్పుడు అంటే అప్పటికి 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉండే, కాంగ్రెస్ గవర్నమెంట్. 2004 నుంచి 2014 గవర్నమెంట్ ఉన్నది. అప్పుడు కొన్ని అసమ్మతి అంటే అక్కడ అంటే వ్యతిరేకత, ప్రభుత్వం పైన వ్యతిరేకత మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టింది. ఉంటుంది, ఇబ్బంది పెట్టింది. కాబట్టి నేను కూడా హైకమాండ్ ఏ ఆదేశాలు ఇస్తూ ఆ హైకమాండ్ ఆదేశాల మేరకి తూచ తప్పకుండా తిరగడం జరిగింది. ఇక తర్వాత ఇక వీళ్ళకు కాంగ్రెస్ పార్టీలో నేను కాంగ్రెస్కు మేము మాట ఇచ్చాము, మాట కట్టుబడి కాంగ్రెస్. అయితే ఇటీవల గోదావరి పుష్కరాలప్పుడు మీ సొంత పార్టీ వాళ్ళని కూడా మీరు విమర్శించాల్సిన సందర్భం వచ్చింది. ఏంటి ఆ సందర్భం? ఎందుకు పార్టీ వాళ్ళని విమర్శించాలని సొంత పార్టీని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మాట్లాడాను. సొంత పార్టీని ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే వాస్తవ విషయాలు అప్పుడు జరిగినాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సొంత పార్టీలో ఉండి సొంత పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దు. ఎందుకంటే మా శ్రీధర్బాబు గారు 70 ఏళ్ళ కాంగ్రెస్ జీవితం. ఎందుకంటే మా శ్రీపతిరావు గారు చనిపోయాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడు మాజీ స్పీకర్గా, ఆ తర్వాత మళ్ళీ మా శ్రీధర్బాబు గారు కాంగ్రెస్ 70 ఏళ్ళ చరిత్ర ఉన్నది ఆ కుటుంబాన్ని. అట్లా అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు అనే దాని మీద నేను మాట్లాడిన తప్ప, మా కాంగ్రెస్ పార్టీ నాకు తల్లి లాంటిది. మా సోనియా గాంధమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి. ఆమెను జీవితకాలం నా జీవితకాలం వచ్చే తరం కూడా మర్చిపోలేనటువంటి. ఆ విమర్శలతో ఎంపీ గడ్డం వంశీకి మీకు ఎట్లాంటి బంధం ఏర్పడింది? ఆ తర్వాత ఎప్పుడైనా తరసపడ్డప్పుడు అది ప్రస్తావన జరిగిందా? ఇప్పుడు అది అట్లా అంటే చెయ్యకూడదు. విభేదాలు సంసిపోయినట్లేనా? విభేదాలు ఏం లేవు మాకు. విభేదాలు ఏంటి? విత్ ఇన్ ద పార్టీలో మాకు విభేదాలు ఏంటి? ఒక కుటుంబంలో అందరికీ సామాజిక న్యాయం జరగాలని చెప్పాను. ఈయలో అన్నదమ్ములు కానీ, ఈయలో అయినా కానీ, ఆయన ఎంపీ కానీ, తర్వాత ముగ్గురు కానీ, తర్వాత మళ్ళీ మంత్రి పదవి, ఇట్లా కాదు. అన్నీ కూడా దళితులలో అందరికీ కూడా సామాజిక న్యాయం జరగాలి అని చెప్పి అట్లా నేను మాట్లాడుకుంటుంది. సామాజిక న్యాయం జరగాలంటే వీళ్ళు ఈ వర్గంలో కూడా అందరికీ సామాజిక న్యాయం జరగాలనే మాట్లాడిన తప్ప ఆ వేరే ఉద్దేశంతో కాదు. విత్ ఇన్ ద పార్టీలో ఉన్న అందరం కలిసి ఉంటేనే బలము. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తెలంగాణ